హాయ్ అండి. దోసకాయ పచ్చడి. ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దోసకాయ ముక్కల పచ్చడిని రకరకాలుగా చేసుకోవచ్చండి. ముక్కలేసి, పచ్చిమిర్చి వేసి వేయించుకొని చేసుకోవచ్చు. లేదా దోసకాయ ముక్కల్ని, గింజల్ని కూడా వేసి, టమాటా ముక్కలు వేసి వేయించుకొని చేసుకోవచ్చు. పల్లీలేసి చేసుకోవచ్చు. వంకాయ వేసి చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను పచ్చిమిర్చి, దోసకాయ గింజలు, దోసకాయ కొన్ని ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు వేసి వేయించి, చిన్న చిన్న ముక్కలుగా కోసిన దోసకాయ ముక్కలు వేసి చేస్తున్నాను. ఇప్పుడు బాగా వేగినాయి కదండీ! కొంచెం చింతపండు వేసి వేయించాను. పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ ముక్కలు అవి వేగాక పక్కన పెట్టండి. ఆరనివ్వండి. ఇప్పుడు వెల్లుల్లి, ఉప్పు ఈ వేయించుకున్న ముక్కల్ని వేసి బాగా మిక్సీ పట్టుకుందామండి. పట్టుకొని చూసారా? బాగా మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు సన్నగా కోసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి ఒక తిప్పండి. ఎక్కువ తిప్పకూడదు, ముక్కలుగానే ఉండాలి. అట్లయితేనే టేస్ట్ బావుంటది. ఇలా చేసుకోవాలనమాట. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. బాండీలో నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి వేగనిచ్చి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఈ పచ్చడిలో పోపు వేసేయడమేనండి. అంతే. ఎంతో రుచిగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ.